హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం 30th అక్టోబర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. డైలీ ఇంపార్టెంట్ కంటెంట్ అలాగే కరెంట్ అఫైర్స్కి సంబంధించిన పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టుడే ఫస్ట్ టాపిక్ చూసినట్లయితే రఫేల్లో రాష్ట్రపతి గగన విహారం. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శత్రు భీకర రఫేల్ యుద్ధ విమానంలో హర్యానాలోని అంబలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి యుద్ధ విమానంలో నింగిలో గగన విహారం చేశారు. దాదాపు 30 నిమిషాల పాటు 200 కిలోమీటర్ల మేర దూరం ప్రయాణించారు. దీంతో వాయుసేనకు చెందిన 2 వేర్వేరు యుద్ధ విమానాల్లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 2023 ఏప్రిల్లో అస్సాంలోని తేజ్పూర్ నుంచి సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో గగన విహారం చేయడం జరిగింది. 2023 ఏప్రిల్ మంత్లో సుఖోయ్ 30 MKI యుద్ధ విమానంలో, ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. 2006 జూన్లో అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం, 2009 నవంబర్లో అప్పటి దేశ ప్రథమ పౌరురాలు ప్రతిభా పాటిల్ సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలలో ప్రయాణించారు. ముర్ము ప్రయాణించిన యుద్ధ విమానాన్ని గ్రూప్ కెప్టెన్ అమిత్ గెహానీ నడిపారు. మన దేశంలో రఫేల్ యుద్ధ విమాన తొలి మహిళా పైలట్ స్క్వాడ్రన్ లీడర్గా ఉన్నది శివాంగి సింగ్. టాపిక్ చూసినట్లయితే తజిక్ వైమానిక స్థావరానికి భారత్ వీడ్కోలు. తజకిస్తాన్లోని ఐని వైమానిక స్థావరంలో కార్యకలాపాలకు భారత్ స్వస్తి చెప్పింది. గతంలో ఆఫ్ఘనిస్తాన్ అంతర్యుద్ధంలో తాలిబాన్లకు వ్యతిరేకంగా పోరాడిన నార్థర్న్ అలయన్స్కు తోడ్పాటు అందించడానికి భారత్ ఈ స్థావరాన్ని ఉపయోగించుకుంది. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు ఆ దేశం నుంచి భారతీయ పౌరులను, అధికారులను తరలించడానికి భారత్ ఈ స్థావరాన్ని ఉపయోగించుకుంది. తజిక్ ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఒప్పందం గడువు ముగియడంతో ఐని నుంచి భారత్ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. తజకిస్తాన్లో ఉన్న ఐని అనే వైమానిక స్థావరం నుంచి భారత్ వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. అలాగే నెక్స్ట్ టాపిక్ గనక చూసినట్లయితే అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్. అణుశక్తితో నీటి లోపల సంచరించే డ్రోన్ను రష్యా విజయవంతంగా పరీక్షించినట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తెలిపారు. దాని పరిధి అపరిమితమని పేర్కొన్నారు. అణుశక్తితో నీటిలో సంచరించే మానవరహిత ఆటోమేటిక్ వాహనమైన పోసైడాన్ను ఓ జలాంతర్గామి నుంచి విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. రష్యా వద్ద ఉన్న అత్యాధునిక సర్మత్ బాలిస్టిక్ క్షిపణి కంటే ఈ పోసైడాన్ డ్రోన్ చాలా శక్తివంతమైందని తెలపడం జరిగింది. అణుశక్తితో నీటిలో సంచరించే డ్రోన్ను విజయవంతంగా పరీక్షించడం జరిగింది రష్యా. 2 days బ్యాక్ వీడియోలో కూడా మనం చూసాము. అణుశక్తితో నడిచే క్రూయిజ్ క్షిపణిని కూడా రష్యా అభివృద్ధి చేసింది. ఇటీవల రష్యా చాలా న్యూస్లోకి వస్తుంది. చాలా ఇంపార్టెంటు, చాలా క్షిపణులను అభివృద్ధి చేస్తుంది. చూసుకోండి. నెక్స్ట్ టాపిక్ చూస్తే విద్యుత్ ఉత్పత్తిలో భారత్ రికార్డు. విద్యుత్ ఉత్పత్తిలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలో అన్ని వనరుల నుంచి కలిపి ఉత్పత్తి చేసే విద్యుత్ 500 గిగావాట్లను దాటింది. 2014 మార్చి 31 నాటికి 249 గిగావాట్లు ఉన్న దేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి 500.89 గిగావాట్లకు చేరినట్లు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. ఇందులో
పునరుత్పాదక, జల, అణు విద్యుత్ ఉత్పత్తుల వాటా 256.09 గిగావాట్లు అంటే 51% ఉండగా, శిలజ వనరుల నుంచి తయారయ్యే విద్యుత్ వాటా 244.80 గిగావాట్లు అంటే 49%గా ఉంది. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయ్యే దాంట్లో సౌర విద్యుత్ 127.33 గిగావాట్లు, పవన విద్యుత్ వాటా 52.12 గిగావాట్లుగా ఉంది. మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో భారత్ రికార్డు సాధించింది. మొత్తం విద్యుత్ ఉత్పత్తి 500 గిగావాట్లను దాటింది అని కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. అలాగే నెక్స్ట్ ఒక నివేదిక ఐరాసకు సంబంధించిన నివేదికలు చాలా ఇంపార్టెంట్. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన నివేదిక. దిగజారుతున్న వాతావరణ పరిస్థితులను తట్టుకునేందుకు 2035 నాటికి వర్ధమాన దేశాలు ఏటా $36,500 కోట్ల వ్యయం చేయాల్సి ఉంటుందని ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం UNEP తాజా నివేదిక పేర్కొంది. వాతావరణంలో ప్రతికూల మార్పులకు ప్రధానంగా కారణమైన అభివృద్ధి చెందిన దేశాల నుంచి ఈ విషయంలో ఆశించిన స్థాయిలో నిధులు అందడం లేదని వెల్లడైంది. వాతావరణ మార్పుల్ని తట్టుకునేందుకు వర్ధమాన దేశాలు 2035 నాటికి $31,000 కోట్ల వాస్తవ వ్యయం భరించాల్సి ఉంటుందని, భూతాపం వృద్ధిని నియంత్రించడానికి ఆయా దేశాలు వ్యయం చేయాల్సిన మొత్తాలతో కలుపుకుంటే అది ఏటా $36,500 కోట్ల చేరుతుందని తెలిపింది. 2023లో కేవలం $2,800 కోట్ల అంతర్జాతీయ సాయం మాత్రమే లభించిందని, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది చాలా తక్కువని కూడా తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో సాయం అందించకుంటే వర్ధమాన దేశాలపై వాతావరణ మార్పు కారణంగా పెను ఆర్థిక భారం పడుతుందని ఐరాస నివేదిక వెల్లడించింది. సో వాతావరణ ప్రతికూల మార్పులకు ప్రధాన కారణమైన అభివృద్ధి చెందిన దేశాలు వర్ధమాన దేశాలకు నిధులు అందించాలని ఇందులో తెలపడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ టుడే అక్టోబర్ 30, 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.